ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ అమలు చేయాలని సిద్దిపేట జిల్లా గజ్వేల్లో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. రుణమాఫీ చేస్తానని దేవుళ్లపై ప్రమాణం చేసిన సీఎం రేవంత్ ఇప్పటి వరకు రైతు రుణమాఫీ, రైతు భరోసా, వరికి బోనస్ వంటి హామీలు నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు రుణమాఫీపై ఒక్కొక్క మంత్రి ఒక్కో విధంగా మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. కేటీఆర్ గారు మరియు మన డైనమిక్ లీడర్ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారి ఆదేశాల మేరకు యావత్ తెలంగాణలో రైతుల తరపున ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందో వాళ్ళ హామీలు నెరవేరాలని రైతుల పక్షాన పోరాటం చేయడం ప్రారంభించడం. అందులో భాగంగానే ఈరోజు ఏదైతే వరంగల్ రైతు డిక్లరేషన్లో రాజీవ్ గారి నోటి నుంచి ఆనాడు మాట ఇప్పించి తప్పిండ్రు కాబట్టి దానికి నిరసనగా రైతులకు గత ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో మనము రైతును వ్యవసాయం పండుగలా మార్చి రైతన్నల కాంట్లో సంతోషం చూస్తే ఈ రోజు వాళ్ళు ఏడుపు ముఖాలు పెట్టుకొని ఇబ్బందులు పడుతున్న సందర్భాన్ని చూసిన కేసీఆర్ గారు ఆ పరిస్థితిని మేము చూడలేక ఈ రోజు ఈ రైతుల తరఫున కార్యక్రమాలు చేపట్టినాం. ఇప్పటిదాకా పెద్దలు అన్ని విషయాలు మనం చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఎట్లుంది అంటే ఈ గత 8 నెలల కాలం మన రాష్ట్ర పార్టీ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు, మన హరీష్ రావు పిలుపు మేరకు ఈరోజు రైతుల కోసం ధర్నా చేయడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఏదో హామీ ఇచ్చిందో ఏం షరతులు లేకుండా మొత్తం 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పారు. కానీ ఈరోజు వాళ్ళు అది పచ్చి అబద్ధమని నిరూపించారు మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం. కావున మేమందరం వీడి నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి ఏం షరతులు లేకుండా మొత్తం ఉన్న రైతులకు అందరికీ 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. అనేక కోరికలు పెట్టుకుంటా, ఆధార్ నంబర్ సరిగా లేవు అనుకుంటా అనేక రకాలు అనేక చిన్న సిల్లీ రీజన్స్ చెప్పుకుంటా ఈరోజు రైతులకు మీరు ఇబ్బంది పెడుతున్నారు. రైతులకు ఇబ్బంది పెట్టడం సరిది కాదు. అప్పుడు మన కేసీఆర్ పాలన ఉన్నప్పుడు రైతులకు ఎటువంటి ఇబ్బంది పెట్టలే. అప్పుడు మన గతంలో కేసీఆర్ గారు మాఫీ చేసినటువంటి రైతులందరూ కూడా బ్యాంకులకు వెళ్ళండి, 2 లక్షలు తెచ్చుకోండి, నేను రుణమాఫీ చేస్తా అని చెప్పి అటు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి పేరు మీద, మెదక్ క్రిస్టియన్ మీద, మన గజ్వేల్ మసీదు మీద, మక్కా మసీదు మీద ప్రమాణం చేసింది. ప్రభుత్వం వచ్చింది, 8 మాసాలు అవుతుంది, ఇప్పటి వరకు రైతుకు రుణమాఫీ కాలే, రైతు భరోసా రాలే, కూలీ రైతుకు భరోసా ఇవ్వలే, కౌలు రైతుకు భరోసా ఇవ్వలే, 24 గంటలు కరెంటు లేదు, 500 బోనస్ అస్సలే లేదు, రైతు పండించిన పంట కొనుగోలు చేయట్లేదు. రైతు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మెడలు వంచైనా సరే ఇచ్చిన వాగ్దానాలని వెంటనే అమలు చేసే విధంగా ఇలా టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు పోతా ఉన్నాం. రైతుల పక్షాన మేము నిలబడుతున్నాం. మీరు చెప్పినటువంటి 2 లక్షల రుణమాఫీ చేయండి. బ్యాంకర్స్